బస్సు డ్రైవర్లు ఇక నో సెల్ ఫోన్. ఇది మంచి పని ఇది ఒకటైతే మాత్రం. ఎందుకంటే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 11 డిపోల్లో అమలుకు నిర్ణయం. ఇక ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా కూడా అమలు చేసే అవకాశం. బస్ డ్రైవర్లకు అసలు మొబైల్ ఫోనే లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చూసుకుంటా డ్రైవింగ్ చేయబట్టిరు. ఈ ఫోన్ చూసి ఇట్లా చూసే లోపే అక్కడ జరగాల్సిన ఘోరం జరగపోతుంది. హైదరాబాద్లో ఆటోలు ఆర్టీసీ బస్సులు ఇక ఇక ఈ రకంగా అయిపోయింది అనమాట. ఆటోలు ఆర్టీసీ బస్సులో వెనకాల పోవాలంటే భయం అవుతుంది లిటరల్లీ. వాళ్ళు వెనక ఆటోల కంటే బైకోన్ కంటే కట్లు కొడుతుంటారు వీళ్ళు. ఇక వేరే రేంజ్లో నడుపుతూ ఉంటారు అనమాట ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ బస్ డ్రైవర్లు కావచ్చు. ముఖ్యంగా కొందరు, అందరూ అంటలేను, ఇక ఆటో డ్రైవర్లను పక్కన పెడితే ఈ బస్ డ్రైవర్లు, ఈ పెద్ద బస్సు ఆటో అంటే చిన్నగా ఉంటుంది సరిపోతుంది. ఈ బస్ డ్రైవర్లు ఇంకా వాళ్ళకంటే ఈయనగా నడుపుతారు. ఇక గలీలలో ఇట్లా పెట్టి కట్లు కొడుతుంటారు. ఇలా పుసుకుని అలా పోటీ పక్కపోటి బైక్ కూడా పోయేది ఇలా కనిపించదు, మళ్ళీ ఇలా కళ్ళకి కనిపించదు. ఆడు తాకగానే ఆడు తడకల పడతాడు మొత్తం. ఇక ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి. చాలా ఆల్రెడీ మస్తు యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల వల్ల కూడా చాలా పర్సెంటేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇక నో మొబైల్, ఇప్పటి నుంచి నో సెల్ ఆర్టీసీ డ్రైవర్ అన్న చేతుల. కాబట్టి ఇది అమలు